అవని అయితే ఆటోలో సామాన్లన్నీ తీసుకొని అక్షయ్ వాళ్ళ ఇంటికైతే వస్తూ ఉంటుంది. అలా పార్వతి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి భరత్ అయితే సామాన్లు అవన్నీ ఇంట్లో పెడుతూ ఉంటాడు. అలా సామాన్లన్నీ ఇంట్లో పెడుతూ ఉండగా అవని అయితే పార్వతితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ప్రంతి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అత్తయ్య, కొత్త దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే చాలా మంచిది, మీరేమంటారు అని చెప్పేసి అనేసరికి పార్వతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మాట వినగానే పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇది మళ్ళీ కొత్త ప్లాన్ వేసిందా అనేది అనుకుంటుంది. ఇక శ్రేయ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక మీరైనా ఆలోచించండి అత్తయ్య, కొత్త దంపతులతో వ్రతం చేస్తే చాలా మంచిది, అది మీరు ఆలోచించి మీ నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి పార్వతి అనేసి పార్వతితో అనేసి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక భరత్, ప్రణతి వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. ఇక పల్లవి అయితే వాళ్ళ నాన్నతో కలిసి అసలు అవని ఏం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. అవని నెమ్మదిగా భరత్, ప్రణతిని మా ఇంట్లో అందరితో కలిపేయాలని చూస్తుంది. అత్తయ్యకి పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తుంది. అత్తయ్యకి కానీ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా అక్షయ్ని, అవనిని కలిపే ప్రయత్నం కూడా చేస్తుంది. అలా కలిపే ప్రయత్నం చేసిందంటే వాళ్ళిద్దరిని విడగొట్టింది నేనేనని, కంపెనీని కొలాప్స్ చేసి వాళ్ళని రోడ్డు పాలు చేసింది నేనేనని పూర్తిగా తెలిసిపోతుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి డాడీ? ఈ విషయం వాళ్ళకి ఎలాగైనా తెలియకూడదు. అత్తయ్యకి అవని మీద పాజిటివ్ వైపు పోయేలా చెయ్యాలి, ఏదైనా ప్లాన్ చేసి వాళ్ళని ఇచ్చేయాలి. అలా అయితేనే మనం అన్నిందల్లా అవుతుంది డాడీ, లేదు అంటే అవ్వదు అని చెప్పేసి పల్లవి అయితే వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక పల్లవి ఎట్టి పరిస్థితుల్లోనూ అవని మన ఇంటికి రాకూడదు, మన ఇంటికి వచ్చిందా నా పనే అయిపోతుంది, నా గురించి మొత్తం తెలుసు అవనికి ఏం చేస్తుందో ఇక నేనైనా గెస్ట్ చేయలేను, నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి పల్లవి అయితే అవని గురించి వాళ్ళ డాడీకి చెప్తూ ఉంటుంది.